అందరికీ నమస్కారం. మన PS2 ట్రావెల్ అండ్ టేస్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో హైదరాబాదీ స్పెషల్ డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీని మన ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. హైదరాబాదీ బిర్యానీ అంటే ఒక టేస్ట్, అరోమా అండ్ కల్చర్. అలాంటి డబల్ మసాలా అంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రెసిపీ నలుగురికి సరిపోయే విధంగా పర్ఫెక్ట్ ప్రొపోర్షన్స్తో తయారు చేయడం జరిగింది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. గుమగుమలాడే ముక్క ముక్కకు మసాలా పట్టిన అసలీ హైదరాబాదీ బిర్యానీ మీ ముందు రెడీ అవుతుంది. మొదటిగా మ్యారినేషన్ కోసం 7 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా సన్నంగా థిన్ స్లైసెస్లా కట్ చేయాలి. ఇప్పుడు మసాలా పౌడర్ తయారు చేద్దాం. ఇందులో ధనియాలు 2 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క 1 ఇంచు సైజు 3 ముక్కలు, ఎండుమిర్చి 2, జావిత్రి పువ్వు 3, అనాస పువ్వు 2, యాలకులు 4, లవంగాలు 7, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకొని మీడియంగా వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా ఇంగ్రీడియంట్స్ వేయించుకున్న అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి బాగా మరిగించండి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. మధ్యలో 1/2 టీ స్పూన్ చక్కెర వేసి ఫ్రై చేస్తే ఆనియన్స్ క్రిస్పీనెస్ అండ్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ని 1 గంట ముందే స్టార్ట్ చేసుకోండి. అప్పుడే చికెన్ ముక్కలకు మసాలా అండ్ టేస్ట్ బాగా పడుతుంది. అప్పుడే టేస్ట్ డబుల్ అవుతుంది. 500 గ్రామ్స్ ఫ్రెష్ చికెన్ తీసుకొని ఇలా వీడియోలో చూసిన విధంగా లెగ్ పీసులు కట్స్ పెట్టుకోండి. దీనివల్ల స్పైసెస్ మొత్తం లోపలికి బాగా చేరుతుంది. చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, 200 to 250 గ్రామ్స్ కర్డ్, 3 టీ స్పూన్ల మసాలా పౌడర్, 1 లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, మిర్చి పౌడర్ 2.5 టీ స్పూన్స్ తీసుకోండి. ఇక్కడ మేము ఇంట్లో మిల్లు పట్టిన హోమ్ మేడ్ది యూస్ చేసాం. అదే మీరు ప్యాకెట్ది యూస్ చేస్తే సరిపోయేటంత చికెన్ ఉడికేటప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. 30 to 50 ml ఆయిల్, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసి బాగా కలపండి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో మూత పెట్టి 1 గంట పాటు ఉంచండి. అదే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు రూమ్ టెంపరేచర్లో పెట్టినా సరిపోతుంది. మ్యారినేటెడ్ చికెన్ని దమ్ పెట్టుకునే కడాయి లేదా హండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద మగ్గించండి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్పైసెస్ అండ్ సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ తేలేదాకా కుక్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దమ్లోకి బిర్యానీ రైస్ కుక్ చేద్దాం. మొదటిగా మీరు రైస్ని మంచి బ్రాండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో 3XL సైజ్ రైస్ని ప్రిఫర్ చేసుకోండి. చాలా మంచి టెక్స్చర్ వస్తుంది. ఆప్షన్ లేని వాళ్ళు నార్మల్ బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు. ఈ రైస్ని 4 కప్స్ లేదా 500 గ్రామ్స్ టు 600 గ్రామ్స్ తీసుకొని వాష్ చేసుకొని వాటర్ పోసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బిర్యానీ కోసం 2 ఆనియన్స్, 7 మిర్చి, 1 టమోటాని పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ టమోటా ఆప్షనల్ మాత్రమే. టమోటా ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. 1/2 లెమన్ని కూడా కట్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జీలకర్ర 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1.5 ఇంచువి 2 ముక్కలు, బిర్యానీ ఆకులు 3, జీడిపప్పు తగినంత, జావిత్రి 3, అనాస పువ్వులు 3, లవంగాలు 6, యాలకులు 4, జాజికాయ 1/2, మరాఠా మొగ్గ 3, మిరియాలు 1 టీ స్పూన్. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. రైస్ ప్రిపరేషన్ కోసం సరిపోయేటంత కడాయి తీసుకొని 30 ml ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటే దాన్ని ఇందులో వాడేయండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకొని ఈ రా మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి మాడిపోకుండా వేపుకోండి. వేగిన తర్వాత 3 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకొని కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి అండ్ టమాటో వేసి
కాసేపు కలుపుతూ మగ్గనివ్వండి. మాడిపోకుండా చూసుకోండి. కాస్త మగ్గిన తర్వాత 13 గ్లాసులు వాటర్ వేసి బాయిల్ చేయండి. ఇక్కడ బియ్యం ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ని యాడ్ చేయండి. సాల్ట్ తగినంత ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. అలానే హాఫ్ లెమన్ను కూడా ఇప్పుడే యాడ్ చేయండి. ఈ లోపు లెమన్ ఎల్లో కలర్ని చిటికెడు తీసుకొని వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో యాడ్ చేసుకుందురు. వాటర్ బాగా మరిగిన తర్వాత సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. అండ్ వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టి 90% కుక్ అయ్యేలా ఉడికించండి. ఇప్పుడు కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకోండి. ఇలా 90% కుక్ అయిన రైస్ని స్ట్రైనర్తో వడపోసుకుంటూ చికెన్ మీద లేయర్స్ లాగా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఈ కడాయిని దోశ ప్యాన్ మీదకి మార్చుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టండి. అప్పుడే ఆన్ చేయకండి, చెప్తా వెయిట్. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. నెక్స్ట్ కలిపి ఉంచుకున్న కలర్ని కూడా యాడ్ చేయండి. అండ్ గీ కూడా తగినంతగా యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా టిష్యూని ప్లేస్ చేయండి. తర్వాత మూత టైట్గా పెట్టుకొని క్లోజ్ చేయండి. ఇక్కడ మీరు గోధుమ పిండి కూడా కలుపుకొని స్టీమ్ పోకుండా కూడా బాగా టైట్గా పెట్టుకోవచ్చు. ఇలా అన్ని అరేంజ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ సిమ్లో పెట్టి వేడి చేయాలి. మధ్యలో 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకోండి మాడిపోకుండా. అండ్ 20 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 30 మినిట్స్ టు 60 మినిట్స్ వదిలేయండి. ఇలా 30 మినిట్స్ టు 60 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఒక హెవెన్లీ సువాసన వస్తుంది. సో ఫైనలీ రెడీ అయ్యింది అసలు హైదరాబాదీ డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ. గాల్లో ఎగురుస్తామే గాల్లో తేలొస్తాని వల్లో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాసా రంగులతో ముగ్గేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నిద్ర కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ముక్క ముక్కకు మసాలా పట్టిన మెతుకు మెతుక్కు గుమగుమలాడే అసలు టేస్ట్ మీ అందరినీ ఆనందింపచేస్తుంది. ప్రతి ముక్కలో మసాలా ఫ్లేవర్ బాగా ఇమిడి ఉంటుంది. ఇంటి వాళ్ళతోనో లేదా ఫ్రెండ్స్తోనో షేర్ చేసుకుంటే మరింత ఆనందం. ఇలాంటి హోమ్మేడ్ అథెంటిక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సజెషన్స్ కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్ అండ్ హ్యాపీ ఈటింగ్.